ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఈ మార్పులు అనేవి మనకి రావాలండి. ఇవన్నీ వస్తే స్టూడెంట్స్కి డెఫినెట్గా కొంత మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఏదో బట్టి కొట్టి పాస్ అయ్యి స్టేట్ అలాగే స్టేట్ సిలబస్లో పాత పేపర్లు ఇచ్చేయడం, తక్కువ క్వాలిటీ లేకపోయినా పాస్ అవ్వడం, మార్కులు రావడం, క్వాలిటీ పేపర్లు సిబిఎస్ఈలో లేకపోవడం వల్ల ఇబ్బందులు జరగడం, ఇవన్నీ కూడా మార్పులు జరగాలండి. డెఫినెట్గా మనం ఈ పోరాటం అలా కొనసాగించడమే. ఏదో ఒక టైంకి గవర్నమెంట్ 2 ఏళ్ళకో 4 ఏళ్ళకో 5 ఏళ్ళకన్నా సరే, ఎందుకంటే మేము కూడా గవర్నమెంట్లో వర్క్ చేసిన వాళ్ళం కాబట్టి కొంత అవగాహన ఉన్నట్టు వాళ్ళు, ఎందుకంటే మాలాంటి వాళ్ళ వాయిస్ డెఫినెట్గా కొంచెం ఎందుకంటే నాకు పర్సనల్గానే తెలంగాణ అడ్వైజర్స్ దగ్గర నుంచి నాకు రీసెంట్గా ఫోన్ వచ్చింది, సార్ మీరు రండి సార్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో మార్పులు చేద్దాం అనుకుంటున్నాం, మీరు మీ సలహాలు ఇవ్వండి అని చెప్పి డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి నాకు ఫోన్ వస్తున్నాయి. బట్ నన్ను డిప్రెషన్లో రమ్మని కొంతమంది అడుగుతున్నారు, డిప్రెషన్కి వచ్చే ఇంట్రెస్ట్ నాకు లేదని సలహాలు ఇస్తున్నాం. సో అడుగుతున్నారు, ఇది డెఫినెట్గా మంచి పరిణామం అండి. అలాగే చూసి ప్రేక్షకులు కూడా, తల్లిదండ్రులు కూడా ట్విట్టర్లో కానీ ట్వీట్ చేయడం కానీ, లేకపోతే మీకు తెలిసిన పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా మీరు ప్రెజర్ బిల్డ్ చేయాలి పొలిటీషియన్స్ మీద. ఒక వ్యక్తి చేయలేడు కదండి. ప్రెజర్ ఎప్పుడైతే మీరు బిల్డ్ చేశారో, ఓహో ఇంతమంది చెప్తున్నారంటే ఇది నిజమే, మనం దీన్ని సీరియస్గా ఆలోచించాలనే ఉద్దేశం అది వెళుతుంది. అంటే నాకంటే యాక్సెస్ ఉంది కాబట్టి మన లోకేష్ గారి దగ్గరికి మనం తీసుకెళ్ళగలిగాం, చేసాం. బట్ అలాగే నాలాగే ఇంకా చాలా మంది ఇల్లు ఉంటారు, ఒకళ్ళు చెప్తే ఎందుకు చేస్తారు ఇలా, అలా కూడా చేయడు. మరి దాన్ని స్టడీ చేస్తారు, ఈయన చెప్పిన మాటలు ఎంతవరకు కరెక్ట్ ఉంది అని మళ్ళీ నా వీడియోలు విని లేకపోతే స్టడీ చేసి అట్లా వచ్చారు. సో ఇంకా తల్లిదండ్రులు ఇప్పుడు ఏదైతే మన మార్పులు కావాలని చెప్పి చాలా విషయాల్లో కోచింగ్ సెంటర్కి సంబంధించి కూడా చాలా చెప్పాం మనం. ఇవన్నీ కూడా ప్రెజర్ ఇవ్వాలండి. మనం బాధ్యత, ఇప్పుడు మేమేం చేయలేకపోతున్నాం, తల్లిదండ్రులు మమ్మల్ని ఎవడో పట్టించుకోవట్లేదు, మేము అరిస్తే మాత్రం ఎవడు అంటాడు కాదండి. ఇప్పుడు చాలా సోషల్ మీడియా వేదికలు ఉన్నాయి, పొలిటీషియన్స్, మీకు లోకల్ పొలిటీషియన్స్ ఉంటారు, ఒక 1000 మంది 1,00,000 మంది అడిగితే ఏమవుద్ది? సీరియస్ తీసుకుంటుంది కదా గవర్నమెంట్ కూడా. ఉత్తినే మీటింగ్లకు వెళ్ళి జనసేన మీటింగ్లకు లేదా వైఎస్ఆర్సీపీకో టీడీపీ మీటింగ్లకు వెళ్ళి కూర్చొని మాట్లాడటం కాదు కదండి. ఇవి అడగాలి, నెక్స్ట్ తరాల యొక్క భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి వీటి మీద ఎక్కువగా ప్రజలు పోరాటం చేసే స్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.